ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ రక్షణలో ఉండగలిగిన సామర్థ్యం కానీ, శక్తి కానీ, బలం కానీ లేక బలహీనమైన స్థితిలో ఉండినప్పుడు ఈ స్వల్పకాలమైన ఆయుష్ గురించి కాదు, కానీ దేవుడి యొక్క ఉద్దేశము మనము నిరంతరం యుగాలు తరతరాలు దేవుడితో ఉండబోతున్న ఆ లైఫ్ ఉందే, లేకపోతే ఆ జీవితం ఉందే, ఆ భవిష్యత్ కాలం ఉందే, దాని గురించి దేవుడు దాటితే మన ఈ భౌతికమైన కాలం దాటితే ఒకటి ప్రమాదమైన ఉంది, లేకపోతే ఒకటి పరలోకమైన ఉంది. ఆ విషయంలో నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, విస్తరిస్తావు. ఈ 14 సంవత్సరాలే కాదు, నీ జీవిత కాలం అంతా నువ్వు గొప్ప స్థితిలోనికి వెళ్ళాలంటే, గొప్ప స్థితిలో ఉండాలంటే, గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నీ నడతను శుద్ధి చేస్తాయి, నిన్ను ఫిల్టర్ చేస్తాయి, ఆ మాట నిన్ను బాగు చేస్తాయి, నిన్ను స్వస్థపరుస్తాయి, నిన్ను నడిపిస్తాయి. నీ చదువులో, నీ ప్రయాణాలలో, నీ భవిష్యత్ కాలం అంతటినీ జీవనకరంగా మార్చే శక్తి ఈ భూమి మీద ఇంకెక్కడ లేదు. ఒక గట్టి మాట చెప్తున్నాను, మీ తల్లిదండ్రుల వల్ల కూడా కాదు, ఎవరి హృదయంలోనైతే ఈ వాక్యం ఉంటుందో వాళ్ళు తప్పకుండా పాపం చేయలేరు. పాపం చేయించేది ఏదని చెప్తున్నాడు? శరీరంలో ఉండిన అవయవంలోనికి వచ్చే మాటని హృదయంలోనికి చూస్తుంది. ఇదంతా ప్రపంచం. కాబట్టి దీన్ని జయించగలగాలి. దీన్ని జయించగలిగిన శక్తి, ఆయుధం ఏదైనా ఉందా అంటే అది దేవుని మాట ఒక్కటే. కాబట్టి దానికి లోబడాలి, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దాన్ని వెంబడించాలి. ఎవరు? బర్త్డే కదా సంజయ్, నువ్వు దేవుని మాటకు లోబడినట్లయితే ప్రతిరోజు మందిరంలో దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్న సమయాల్లో వచ్చి కూర్చొని దాన్ని వినడానికి, దాని ప్రకారం నడవడానికి, దాన్ని ధ్యానించడానికి, దాన్ని పరిశీలన చేయడానికి నువ్వు కొంచెం ఆసక్తి చూపితివా, 2 విధాల లాభం నీకు ఇక్కడను. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ కుమారుడు సంజయ్ పుట్టినరోజు నైనా కార్యక్రమం సందర్భంలో నీ మాటలు వినాలని ఆశపడుచున్న మాకు నీ ఆత్మ సహాయం ద్వారా మాకు బోధించి నీ కుమారుడు రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి. సమస్త విధములైన ఆటంకాలను తొలగించండి. పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు నీ కుమారుడిని నాకు దయచేసి నన్ను మరుగు చేసి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా ప్రార్థిస్తున్న ఈ స్థలాన్ని, మమ్మల్ని, వాక్యాన్ని నీ చేతిలోకి అప్పజెప్పుచు సిద్ధపరచిన ఉపదేశం దీవించి ఆశీర్వదించుమని, నీ కృపలో భద్రపరచుమని, మమ్మల్ని తగ్గించుకుని నామమును హెచ్చిస్తే కొని నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు, ఈ లోకరక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. ముఖ్యంగా 14-15లో పడిన బర్త్డే బాయ్కి హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. అలాగే నా తల్లిదండ్రులకు, వచ్చిన చుట్టబాంధువులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి మన వాక్యంలోకి వెళ్ళినట్లయితే 14 సంవత్సరములు కదా, 14 దగ్గర 14 సంవత్సరాలు సంజయ్ని కాపాడింది ఎవరు కదా అండి? ఒక్కటే మాటలో మనం చెప్పాలంటే సంజయ్ని కాపాడుతుంది ఎవరు అని అంటే దేవుడు. ఎలా కాపాడుతున్నాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే, మనుషులు ఒక మనిషిని కాపాడలేని విధానంలో దేవుడు కాపాడుతాడు. మనుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరినీ కాపాడుతాడా దేవుడు, అందరినీ రక్షిస్తాడా దేవుడు అనే విషయం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏ విషయంలో కాపాడబడతాము, ఏ విషయంలో రక్షింపబడతాం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న జీవితకాలం ఒకవేళ 80 సంవత్సరాలు అయితే, ఈ 80 సంవత్సరాల్లో కాపాడబడుట, రక్షింపబడుట అనేది స్వల్పమైన విషయం. బాగా వినాలి, ఇది స్వల్పమైన విషయం. అంటే అందరూ బ్రతుకుతున్నారు లోకంలో, దేవుని నమ్మిన వారు బ్రతుకుతున్నారు, నమ్మని వారు కూడా బ్రతుకుతున్నారు. దేవుడే తెలియని వాళ్ళు 120 సంవత్సరాల వరకు బ్రతుకుతున్నారు చాలా వరకు. కాబట్టి ఈ స్వల్పమైన జీవితం కొరకు, ఈ స్వల్పమైన ఆయుష్ కొరకు కాదు, కానీ దేవుడు కాపాడుతున్నది, దేవుడు రక్షిస్తున్నది ఎలాంటి వారిని అంటే, ఏ రక్షణ ఇది అంటే ఆత్మీయ రక్షణ, లేకపోతే ఆత్మ సంబంధమైన రక్షణ. ఎవరికి అందిస్తాడు, ఎవరిని కాపాడుతాడనే విషయాన్ని ఈరోజు మనము సంజయ్ పుట్టినరోజు సందర్భంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
దేవుని గ్రంథాన్ని అడిగితే ఆయన తెలియజేస్తాడు. ఒకవేళ మిమ్మల్ని అడిగితే, మీకే ప్రశ్న వేస్తే ఎవరిని దేవుడు కాపాడి రక్షిస్తాడు అనే ప్రశ్న మీకే వచ్చిందంటే ఎవరిని కాపాడి రక్షిస్తాడు? ఒకరేమో తన చిత్తంలో ఉన్నవారని చెప్పారు. ఇంకా అందరినీ రక్షిస్తాడని ఒక ఆయన చెప్పారు. ఇంకా ఏమైనా మీకు ఆలోచన వస్తే దేవుడు ఎవరిని కాపాడుతాడు, ఎవరిని రక్షిస్తాడు అనే ఆలోచన వస్తే మనకు సరిగ్గా తెలియదు. ఎందుకు తెలియదంటే బైబిల్లో ఉండిన ఆ జ్ఞానమును మనం సరిగ్గా పొందుకోగలిగితే చెప్పగలుగుతాం అనమాట. కదా, ఎవరిని కాపాడుతాడో మనం బైబిల్ని అడుగుదాం, లేకపోతే దేవుణ్ణి అడుగుదాం. 116వ కీర్తన 6వ వచనంలో యెహోవా ఎవరిని కాపాడుతాడట? సాధువులని కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. కదండి, ఇప్పుడు ఎవరిని కాపాడుతాడని దేవుడు తెలియజేశాడు? సాధువులని కాపాడుతాడట. ఆయన కృంగి ఉంటే కూడా రక్షిస్తాడట. అంటే ఇప్పుడు మనకు తెలిసిన ఆ విషయం, లేకపోతే దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే ఆయన సాధువులని కాపాడుతాడు, రక్షిస్తాడు. అర్థమవుతుందండి? మనం తెలుసుకోవాల్సింది, మనం గ్రహించవలసింది, మనం ఎరగవలసింది దేవుడు మనకు చెబుతున్న విషయాన్ని, దేవుడు మనకు అందిస్తున్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మనం. కదా, ఇప్పుడు 14 సంవత్సరాలు కాపాడిన కాపాడుడు సంజయ్ని ఇంకా దాదాపుగా 60 చిల్లర కాపాడగలుగుతాడు దేవుడు ఇక్కడ. కానీ ఇక్కడ కాపాడడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ కాపాడబడడం ఇంపార్టెంట్ అంటే మనము ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళుట ఇంపార్టెంట్. మన పరలోక సంబంధమైన పౌరస్థితి కలిగి బ్రతకడం, జీవించడం చాలా ఇంపార్టెంట్. అది ఎవరికి ఇంపార్టెంట్ అంటే దేవుడికి ఇంపార్టెంట్. మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్, కానీ మనం అది గ్రహించలేమన్నట్టు. కదా, అక్కడికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఆయన సన్నిధిలో మనం బ్రతకాలి. ఈ స్వల్పమైన ఆయుష్కాలం కొరకు కాదు దేవుడు మనల్ని ఏర్పరిచింది అనే విషయం మనకి తెలుసుకున్నప్పుడు, ఆ జ్ఞానం మనం పొందుకున్నప్పుడు చాలా ధన్యులమై ఉంటాము. అయితే ఆయన అక్కడ రాయించిన మాటని మనం బాగా ధ్యానం చేసినట్లయితే సాధువులని కాపాడుతాడు. సాధువులు అంటే ఏంటి, సాధువులు ఎలా ఉంటారు అనేది మనం ఆలోచన చేద్దాం. సాధువులు అంటే ఇప్పుడు మనుషులు కాకుండా సాధు జంతువులు ఉంటాయి, తెలుసు మీకు? క్రూర జంతువులు, సాధు జంతువులు, 2 రకాల జంతువులు ఉంటాయి. సాధు జంతువుల్ని దేన్ని పిలుస్తారు, వేటిని పిలుస్తారు? సాధు జంతువులని వేటిని పిలుస్తారు? ఆవు, గొర్రె, మేక, కదా, ఇలాంటి కొన్ని సాధు జంతువులు ఉంటాయి. మీరు సాధు జంతువులు అనగానే ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే హాని చేయండి సాధు జంతువు, హాని చేయదు, ఇంకొక దానికి హాని చేయండి సాధు జంతువు అని మనం అర్థం చేసుకోవాలి. హానికరమైనవి, హాని చేసే జంతువులు లేకపోతే క్రూరమైన జంతువులు ఏంటి అంటే ఇక మనకు ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సింహం వస్తుంది, తర్వాత పులి, ఎలుగుబంటి లాగున కొన్ని వస్తాయి. ఏ జంతువులు అంటే హాని చేసే క్రూరమైన జంతువులు. సాధు జంతువులని వీటిని ఎందుకు పిలుస్తాం చెప్పండి? మనం జంతువుల్ని కొన్నిటిని సాధు జంతువులని ఎందుకు పిలుస్తున్నాం మనం? ఇప్పుడు మనం సాధువుల్నే దేవుడు కాపాడుతానన్నాడు. సాధువుల్ని కాపాడుతానన్నప్పుడు ఆయన అసలు సాధు అంటే ఏంటి, సాధు జంతువులు కానీ సాధు అయిన మనుషులు కానీ ఎలా ఉంటారనేది తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకోవాలంటే మనకు చాలా క్రూరత్వం ఉంటుంది మనుషులో. మొదటి నుంచి జంతువుల కానించి మనం వద్దాం అని ఆలోచన చేస్తున్నాను అనమాట. అయితే సాధు జంతువులు మనం బాగా ఆలోచించినట్లయితే మన ఇళ్ళల్లో పెంచుకునేవి కదండి. అవి సాధు జంతువులు అని ఎందుకు అంటామంటే హాని చేయవు ముఖ్యంగా, మొదటిది. రెండవది లోబడతాయి. మీకు ఒకటి తెలుసా, పక్షులు కొన్ని మాట్లాడతాయి అంటారు, కుందేలు చెప్తే వింటుంది అంటారు, పెంచుకునేవి వాటి. పావురాలు కొన్నిటిని మనము ఎట్లా చెప్తే అట్లా వింటుంది అంటారు. ఇలాగున కొన్నిటిని మనిషి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ వాటిని పెంచుతుంటారు. ఎందుకంటే వాటిని చూస్తున్నప్పుడు అంత ఇష్టమైద్ది అనమాట, అంత ప్రేమించగలుగుతారు వాటిని, అంతగా వాటిని ఇంట్లోనే సాధు చేస్తూ వాళ్ళు పెంచుతుంటారు కదండి. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే సాధువు అయిన దాన్ని గుర్రాన్ని కూడా సాధువు అనొచ్చు. గుర్రం ఉంటుంది కదా, ఇంతకు ముందు జట్కా బండ్లు ఉండేది, మనకు వాహనాలు రాకముందుకు జట్కా బండ్లు ఉండేది. ఆ జట్కా బండికి ఒక గుర్రం, ఆ బండికి గుర్రాన్ని కట్టేస్తే అది నడిపించదు. ఆ బండిలో ఎంతమంది కూర్చునేది?
బండిలో ఎంతమంది కూర్చునేది? 4, 5 అవసరమైతే 7, 8 మంది కూర్చుంటే, ఒకవేళ కొంచెం ఎత్తు ప్రదేశం వచ్చిందనుకోండి, ఆ గుర్రం ఏం చేస్తుంది? నడవడానికి కొంచెం ఇబ్బంది పడినప్పుడు అక్కడ ఉండిన యజమాని, దాంట్లో కూర్చున్న యజమాని ఏం చేస్తాడు? కొరడా తీసుకొని గట్టిగా కొడతాడు. కొట్టడమే కాదు, తిడతారు బూతులు కూడా, లేదండి? ఇష్టం వచ్చినట్టు తిడతారు, ఇష్టం వచ్చినట్లు కొడతారు. కొట్టినా కానీ అది వెనకకు తిరిగి ఎందుకురా నన్ను కొడుతున్నావు అని తిరిగి ఏదైనా చేస్తుందా? లేకపోతే దానికి అవకాశం ఉంటుంది కింద పడేయడం కదండి. గాడిద బిలాముని కింద పడేస్తుంది 2-3 సార్లు, పొలంలో తీసుకెళ్ళి కూడా పడేస్తుంది. ఎందుకంటే ఈయనకు కళ్ళు కనబడక మూసుకొని ఉన్న స్థితిలో దాన్ని కొడుతుంటాడు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో గుర్రం మీరు బాగా ఆలోచిస్తే, అంటే ఎంత కొట్టినా కానీ ఎంత తిట్టినా కానీ ఆ గుర్రము ఆ బండిని ఎక్కడికైతే గమ్యం చేర్చాలో అక్కడి దాకా చేర్చి యజమాని చెప్పినట్టు లోబడి ఉంటుంది. బాగా ఆలోచించాలి. లోబడి ఉంటుంది. ఎందుకు ఇది లోబడుతుంది అనేది మనం ఆలోచిస్తే, ఆ జట్కా బండిని తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టిన తర్వాత దాన్ని విప్పేసి ఒక చెట్టుకు కట్టేసి ఆయన ఏం చేస్తాడు? అక్కడికి ఇంత ఆహారం తీసుకొని వస్తుంటాడు చూడండి. ఆహారం దానికి వేసినప్పుడు అది చాలా ఆనందిస్తుంటుందంట. అది లోబడడానికి, చెబితే వినడానికి, ఆయన మాటని విని కోప్పడకుండా, ఆయన దెబ్బ కొట్టిన కోప్పడకుండా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే, నా యజమానుడు నన్ను పోషిస్తున్నాడు, నాకు ఆహారము పెడుతున్నాడు అని ఆ గుర్రము కొట్టినా తిట్టినా, ఇంకా 10 మందిని ఎక్కించినా, ఇంకా బరువు పెట్టినా కానీ మోస్తుంది, వెళ్తుందంట. ఇంకేదండి, అలాగున అది లోబడి ఉంటుంది. ఆ లోబడి ఉండేదాన్ని బైబిల్ చెప్తుంది సాధు జంతువు. బైబిల్లో కూడా రాయబడింది. సాధు జంతువులు ఏయో క్రూరమైన జంతువులు ఏయో బైబిల్లో కూడా రాయబడ్డాయి. మీకు అర్థం కావడానికి ఉపమానం లాగా చెప్తున్నాను అనమాట. అంటే అలాంటి యజమానునికి లోబడేది కానీ, మాట వినేది కానీ ఏమవుతుంది? ఆహారం పెడతాడు, దాన్ని కాపాడుతాడు. ఈ చెట్టు కింద కట్టేస్తే వాన ఏదన్నా గాలి వచ్చిందని తీసుకెళ్ళి మంచి ప్లేస్లో కట్టేస్తాడు, దాన్ని కాపాడుతుంటాడు. కంటికి రెప్పవాలే దాన్ని చూసుకుంటాడు. ఎందుకు చూసుకుంటున్నాడు అంటే, అది ఎట్లా చెప్పినా వింటుంది, ఎంత తిట్టినా వింటుంది, ఎంత కొట్టినా వింటుంది అనేది మనకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది కదా. సాధువు అంటే ఏంటంటే, కొట్టినా తిట్టినా యజమానునికి లోబడే స్థితి కలిగిన దాన్ని సాధువు అంటారు. ఆ సాధువు ఎవరైతే ఆ సాధువు తత్వం ఉంటుందో వారిని కాపాడుతాడు దేవుడు, తప్పకుండా వారిని రక్షిస్తాడు. బాగా ఆలోచించండి. రక్షణ అందరూ తీసుకోలేరు, అందరూ రక్షణలోనికి రాలేరు, అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకు? ఈ సాధు తత్వం లేదు. మాటకు లోబడే తత్వము, చిన్నపిల్లల తత్వం, అంటే పసిబిడ్డల తత్వము, శిశువులను పోలిన తత్వము ఎవరికి లేదంటే, కొంతమంది మనుషులకు లేక లోబడనొల్లని స్థితిలో ఉండి దేవుని యొక్క రక్షణలోనికి, దేవుడి యొక్క కాపుదలలోనికి రాలేరు. వినాలి, బర్త్డే బాయ్ వినాలి కదా. ఎవరు దేవునికి ఇష్టమవుతారో, ఎవరు దేవుడు రక్షించుకుంటాడో అని అంటే బైబిల్ తెలియజేస్తుంది. లోబడే వారిని, మాట వినేవారిని, ఏదేమైనా కానీ నేను ప్రేమిస్తాను, నేను లోబడతాననే వ్యక్తుల్ని దేవుడు కాపాడటానికి, రక్షించడానికి చూస్తున్నాడు అనేది మనకు అర్థం కావాలి కదండి. అయితే మీరు బాగా ఆలోచిస్తే, ఇప్పుడు నేను కొన్ని సాధు జంతువుల గురించి చెప్పాను కదండి. క్రూరమైన జంతువుల్ని కూడా మనిషి ఏం చేస్తాడట? సాధు చేయగలుగుతాడట. ఏం చేయగలుగుతాడు మనిషి? సాధు చేయగలుగుతాడు. క్రూరమైన జంతువు అంటే సింహాన్ని సాధు చేయగలుగుతాడా మనిషి అంటే? చేయగలుగుతాడు. గుర్రం కూడా మొదట చెప్తినదండి, దాన్ని సాధునే చేయాలి, అంటే లోపరుచుకోవాలి. అంతేకాదు పులి కానీ, ఎలుగుబంటి కానీ, వీటన్నిటిని ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మనుషులు వాటితో దగ్గరికి పోవడం, వాటితో మంచిగా ఉండడం, వాటికి మాంసం వేయడం అన్నీ మనం చూస్తున్నాం. అంటే సాధు చేయబడుతున్నారు వాళ్ళు, అంతే కదండి. సాధు చేయగలుగుతున్నారు వాళ్ళు. ఏదాన్ని అంటే క్రూరమైన దాన్ని కూడా. ఇప్పుడు మనం బాగా ఆలోచిస్తే దేవుడు ఒక మాట రాయించాడు బైబిల్లో, ఈ జంతువులన్నిటినీ మనిషి సాధు చేయగలుగుతాడట, అంటే లోబరుచుకోగలుగుతాడట. కానీ ఒక అవయవాన్ని, మనిషిలో ఉండిన ఒక అవయవాన్ని మనిషి సాధు చేయజాలడట. సాధు దాన్ని లోబరుచుకోలేడట. అది లోబరుచుకోకపోవడాన్ని బట్టి దేవుడి వాక్యం సెలవిస్తుంది,
పాపంలో పడే అవకాశము, లేకపోతే దేవునికి ఇష్టమైన స్థలం కాని దానిలోనికి వెళ్ళే ప్రమాదము ఉందని దేవుని వాక్యము సెలవిస్తుందండి కదా. మనం బాగా ఆలోచించినట్లయితే దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మనలో ఉండిన ఒక ఆయుధము క్రూర జంతువుల కంటే ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. బర్త్డే బాయ్ వినాలి. ఎందుకు ఈ విషయాలు నీ హృదయంలో వేయాలనంటే, ఇప్పుడు మన అవయవాలని మొదటిగా మనము సాధు చేయగలగాలి, మన శరీరాన్ని సాధు చేయగలగాలి, మన దేహాన్ని దేవునికి లోబర్చగలగాలి. దానికి మించిన తత్వం కానీ, దానికి మించిన జ్ఞానం కానీ ఇంకా మరొకటి లేదు ఈ భూమి మీద. అన్ని దేవుడు చెప్తుంటాయి, ఒక మనిషి తప్ప. ఆ మనిషిలో ఉండిన ఆ మనిషి ధరించుకున్న శరీరమే దేవునికి లోబడదు. ఆ లోబడని శరీరంలో భాగాల్లో ఒకదాని గురించి మనం ధ్యానం చేద్దాం. అది చాలా భయంకరమైంది, దాన్ని సాధు చేయాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అది ఎలాంటిది అని అంటే, మనకు దేవుని మాట సెలవిస్తుంది. యాకోబు పత్రిక, ఏం డిస్టర్బెన్స్ కాకండి, ఏం రానివాడు దేవుడు వానని. మనం చక్కగా వాక్యం విందాం. ఇంకొక 10 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. బర్త్డే మంచిగా జరుగుద్ది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము. దేన్ని సాధు చేయలేడు మనిషి అనేది మనం ఆలోచన చేస్తే, 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరార్గళమైన దుష్టత్వమే అంటున్నాడండి. ఏ నరుడు కూడా దేన్ని సాధు చేయలేడట? బర్త్డే బయటి నాలుగు. దేన్ని సాధు చేయలేడు? నాలుకని సాధు చేయలేడు. దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పిండంటే అది పర్ఫెక్ట్ అవుతుంది. ఆయన మనుషుల హృదయమునకు అధికుడు, ఆయన హృదయాలన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన చెప్తున్నాడంటే ఖచ్చితంగా అది జరగదు, చేసుకోలేడు. మనిషి నాలుకని సాధు చేయలేకపోతున్నాడు. ఈ మనిషి నాలుకని సాధు చేయలేకపోవడం ద్వారా ప్రమాదం ఉంది. చిన్న ప్రమాదం కాదు, చాలా పెద్ద ప్రమాదం ఉంది అనేది దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ 3వ అధ్యాయంలో మనము మొదటి నుంచి నేను కొన్ని వచనాలు చదువుకుంటూ వస్తా, మీరు చక్కగా వినండి. 2వ వచనంలో చూడండి. 2వ వచనం, అనేక విషయములలో మనమందరము ఏమవుతున్నామట? తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక్క మాట, నీ నోటి నుంచి వచ్చే ఒక మాట ఆలోచనపూర్వకంగా వచ్చిందై సమాధానకరమైనదై ఉంటే, ఆ మాట సమాధానకరమైనదై ఉండినప్పుడు ఏం జరుగుద్ది అంటే, ఈ సర్వ శరీరాన్నట లోబరుచుకోవచ్చట. ఈ సర్వ శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోవచ్చట. దేన్ని బట్టి? మాట. గుర్తుపెట్టుకోండి, ఈ మాటను గుర్తుపెట్టుకోండి. మాట మనము తగ్గింపు కలిగిన తత్వం, సమాధానకరమైనదిగా మనం మాట్లాడినప్పుడు ఈ సర్వ శరీరం, ఇదే చెడ్డదండి, ఇది చాలా చెడ్డది శరీరం. ఎందుకంటే దేవునికి లోబడింది ఇది ఒకటే. భూమి మీద అన్నీ లోబడతాయి దేవుడికి, ఇది ఒకటే లోబడదు. కాబట్టి ఈ శరీరం గురించి చెప్తున్నాడు. దీన్ని లోబడుచుకోవాలంటే ఓ మనిషి ఫస్ట్ నువ్వు మాట్లాడే మాట జాగ్రత్త అంటున్నాడు. చక్కగా మాట్లాడాలి. చక్కగా మాట్లాడడం అంటే తగ్గింపు కలిగి మాట్లాడాలి, దీనత్వం కలిగి మాట్లాడాలి. అవతల వ్యక్తులలో దయ కలిగించే మాటలు మనము మాట్లాడాలి. అవతల వ్యక్తులకు రక్షణకరమైన మాటల్ని మనము మాట్లాడాలి. అవతల వ్యక్తులకు ఉపయోగకరమైన మాటల్ని మనం మాట్లాడాలి. అవతల వ్యక్తులు ఆలోచింపగలిగే మాటల్ని మనము మాట్లాడాలి కదా. తొందరగా మాట్లాడడానికి కానీ, అర్థం లేని మాటలు కానీ మాట్లాడడానికి వీల్లేదు. ఇక్కడ మామూలుగా బ్రతకడానికే. అయితే దేవుని కాడికి వెళ్ళాలంటే, దేవునికి మనం లోబడి దేవుని మనల్ని రక్షించి కాపాడే స్థితిలో మనం ఉండాలంటే, ఇక ఆయన అంటున్నాడు, మాటలు జాగ్రత్తగా మీరు రానియాలి. ఆ మాటల్ని సర్వ శరీరాన్ని ఏం చేస్తాయి? లోబరుస్తాయి అని చెప్తున్నాడండి కదా. 3వ వచనం చూడండి. 3వ వచనంలో, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదుము కదా అంటున్నాడు కదండి.
గుర్రానికి కళ్ళెం పెడుతుంది, మనం చెప్పినట్టు ఉంటుంది, లోబడుతుంది. దాన్ని పట్టి లాగినామంటే దానికి చాలా ఇబ్బంది కలిగి అక్కడనే ఆగిపోతుంది. దాన్ని తిప్పడానికి చిన్న తాడు చాలు, దాని కళ్ళెం వేస్తే చాలు, అది ఆగిపోతుంది. అయితే నువ్వు రక్షింపబడాలంటే కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇంకొంచెం ముందుకు పోయినాక చెప్తాడు, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలిని కొట్టుకుపోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. పెద్ద ఓడ చిన్న చుక్కాని చేత ఏం చేయబడుతుంది? అది తిప్పబడుతుంది. పెద్ద గుర్రం, మనకంటే బలమైన గుర్రం, మనకంటే వేగంగా పరిగెత్తే గుర్రాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఏముంది? చిక్కము ఉంది. చుక్కాని ఉంది ఇటు, అటు చిక్కము ఉంది అని చెప్తున్నాడు. ఉపమానంగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన కొన్ని విషయాలను. అయితే 5వ వచనంలో చూడండి, అలాగుననే బాగినండి, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. లేదండి, అంటే ఈ చుక్కాని అక్కడనైతేనేమో కళ్యాణం, ఈ రెండు ఎలాగునో వాటిని ఆపగలుగుతున్న శక్తి ఉందో, వాటిని నడపగలుగుతున్న శక్తి ఉందో, వాటిని స్వాధీనపరచుకొనగలిగిన శక్తి ఉందో, ఈ రెండింటి ద్వారా నీ నాలుక ద్వారా కూడా అలాంటి శక్తి నీకు కలుగుద్ది అని చెప్తున్నాడు అనమాట దేవుడు. దాన్ని నువ్వు సాధు చేయగలిగితే, దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టగలిగితే చాలా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ నాలుకనే. లేకపోతే దాన్ని కంట్రోల్ చేయకుండా వదిలేసామనుకోండి, ఈ పడవ ఎట్లా పడితే అట్ట పోద్ది, ఆ గుర్రం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయినట్టు మన జీవితం కూడా ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది. అంతేనా సంజయ్? మనము మాట్లాడే మాటని కంట్రోల్ చేయకపోతే, స్వాధీనపరచుకోకపోతే ఈ దేహం అంతటిని అది ఎటు పడితే అటు నడిపిస్తుంది. అంత భయంకరమైంది నాలుక, అంత భయంకరమైంది కాదండి. ఈ నాలుకను బట్టి ఇంకా ప్రమాదం ఉందని ఆయన తెలియజేస్తుంది. 6వ వచనం చూడండి, నాలుక ఎలాంటిదంటే అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును. చూసారండి, మనల్ని ఎక్కడ తీసుకుపోతానని చూస్తుంది ఈ మాట అంటే? నరకానికి తీసుకువెళ్తానని చూస్తుంది. ఏంటిది మాట? మన నోటి నుంచి వచ్చే మాట అగ్ని వంటిది, అది అగ్నిలోనికి తీసుకువెళ్తుంది. అగ్నిలోనికి నువ్వు పోడే కాదు, ప్రపంచ చక్రములకు చిచ్చుబెట్టును అంటే చాలామంది కూడా అది నరకానికి తీసుకుపోయే అవకాశం ఉంది. మన నోటి నుంచి వచ్చే మాట, మన నాలుక నుంచి వచ్చే ప్రతిదీ అవతల వ్యక్తులను కూడా నరకానికి పంపించే, లేకపోతే నాశనానికి పంపించే స్థితి కలిగింది. ఏంటంటే మన అవయవాలలో నాలుక అంత భయంకరమైందనమాట. బాగా గుర్తుపెట్టుకో. బర్త్డే బాయ్ మాట్లాడుతున్నప్పుడు నీ సంవత్సరాలు దేవుడు ఒక దయా కిరీటంగా ఇచ్చాడు నీకు సంవత్సరాలను. ఈ సంవత్సరాలు నువ్వు ఆశీర్వాదకరముగా నువ్వు దేవునికి లోబడేటట్లు ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు సాధు చేయవలసింది దేన్ని అని అంటే నాలుకని, నీ మాటని కంట్రోల్లో ఉంచుకోవాలి అని దేవుడు తెలియజేస్తుంది. ఆయన ఒక్కనికే అనుకోకండి, ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరికని ఇది సిద్ధపడ్డాను నేను వచ్చినారని కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక రకంగా మాట యందు తప్పిపోతున్నాం. దేవుడు చెప్తున్నాడు, ఏదో ఒక రకంగా మాట యందు తప్పిపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి, ఆయనకొక్కనికే కావు అనేటట్లుగా మనము విందాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి 7వ వచనంలో ఆయన అంటున్నాడు, మృగపక్షి, మృగము, పక్షి, సర్పము, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను. అంటే సర్పమైనా కానీ లోబడుతుంది, క్రూర మృగమైనా కానీ లోబడుతుంది, అంతేకాకుండా పక్షులైనా కానీ లోబడతాయి మనుషులకు, అంతే కదండి. ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయజాలడు, అది మరణకరమైన విషముతో నిండినది అని దేవుడు సార్. మరణకరమైన విషముతో నిండినది. ఇప్పుడు ఆలోచించండి, జంతువులన్నిటి సాధైతాయి మనిషికి. మరి ఈ మనిషి ఏం తెచ్చుకుంటున్నాడంటే మరణం తెచ్చుకుంటున్నాడు. దేని ద్వారా? మాట ద్వారా. ఈ మాట ద్వారా మరణం ఎందుకు తెచ్చుకుంటున్నాడు మనిషి అంటే, ఈ మాట దేవుని మాటకు లోబడతలేదు కాబట్టి. అర్థమవుతుందండి? మనిషిలో నుంచి వచ్చే మాట మరణంలోనికి తీసుకువెళ్తుంది అన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? సాధు చేయాలి. అంటే దేవుడు అంటున్నాడండి, సాధు ఎవడు చేయలేడు అంటున్నాడు. ఏ నరుడును
ఏమంటున్నాడండి 8వ వచనంలో? ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరడు, అది మరణకరమైన విషయంతో నిండి ఉన్నది, అది దుష్టత్వమే అంటున్నాడు. బాగా ఆలోచించండి. ఇప్పుడు పరిస్థితి ఏంది మరి? ఈ నాలుకని కంట్రోల్ చేయకుంటే మరణం ఉందంట. ఈ మరణం అంటే భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. అంటే పాతాళం అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ మరణము ఉన్నది కాబట్టి బాగా ఆలోచించండి. ఈ నాలుకని సాధు చేయాలంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఈ నాలుకని ఎవడునూ సాధు చేయలేడు. మరి ఎలా అంటే ఈ నాలుక నుంచి అసలు ఫస్ట్ ఈ నాలుక మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మాట్లాడుతుంది కదండి? హృదయంలో నుంచి రావాలి. మాట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. నా హృదయంలో ఇంకా మాట పుట్టకముందే, నా నాలుకకు రాకముందుకే నీకు తెలుసు అన్నాడు దావీదు గారు మాటని కదా. ఆ మాట హృదయంలో నుంచి రావాలి. హృదయాన్ని ఏం చేయాలి మరి? కాపాడుకోవాలి. మత్తయి సువార్తలో ఒక మాట అంటారు చూడండి, 12వ అధ్యాయము 32 నుంచి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి, బాగా వినండి, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువాని పాపక్షమాపణ కలగదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైన పాపక్షమార్పణ లేదు. చెట్టు మంచిదని అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని తెలియబడును. సర్ప సంతానం, మీరు చెడ్డవారైన ఎలాగూ మంచి మాటలు పలకగలరు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, దీని కొరకు ఏది చదివించింది? హృదయమందు నిండియుండు దానిని బట్టి, అదనమాట. నోటి నుంచి మాట ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆలోచించాలి. ఏ నరుడును నాలుకను సాధు చేయజాలడు, అది మరణం అని చెప్పేసాడు దేవుడు. అయితే ఇప్పుడు ఈ మాటని కంట్రోల్ చేయాలంటే, ఈ నాలుకని కంట్రోల్ చేయాలంటే, ఈ నోరుని కంట్రోల్ చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు జాగ్రత్త చేసుకోవాల్సింది నాలుక కంటే ముఖ్యంగా హృదయాన్ని జాగ్రత్త. మరి హృదయాన్ని జాగ్రత్తగా చేయగలుగుతామంటే హృదయం గురించి ఏమన్నాడు తెలుసా అండి? చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు ఈ హృదయం గురించి కూడా. 5వ వచనం చూడండి. భూమి మీద గొప్పదని బాగినాలి వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు. అర్థమైందండి? చాలు. సంతాపపడుతున్నాడు. ఏది మంచిది కాదని? హృదయం మంచిది. అటు నాలుకని సాధు చేసుకోలేడు మనిషి, ఇటు హృదయం కూడా మంచిది కాదు. పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆలోచించండి. ఇప్పుడు మరణం నుంచి తప్పించబడాలి. ఏ మరణం? ఆధ్యాత్మికమైన మరణం నుంచి తప్పించబడాలి. అంటే అక్కడి నుంచి మనం తప్పించుకోవాలి అంటే, దేవుని లోకంలోనికి వెళ్ళాలంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నాలుకని పక్కకు పెడితే హృదయం ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నాలుక నుంచి వచ్చే మాట, లేకపోతే నోటి నుంచి వచ్చే మాట కరెక్ట్గా రావాలంటే, మంచి మాట అయి ఉండాలంటే మన హృదయం చాలా జాగ్రత్తగా ఉంది. మరి హృదయం కూడా చెడ్డదని చెప్తున్నాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది అని అంటే, ఇప్పుడు ఎవరు ఏం చెప్పలేము సమాధానం. దేవుడే దీనికి సమాధానం చెప్పాలి. అంతేనే కదండి? చెప్తారా మీరు? చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎలా పరిస్థితి ఏంది? మనం రక్షింపబడాలి, మనం కాపాడబడాలి దేవుని చేత. ఎలా కాపాడబడతాం? ఎలా రక్షింపబడతాం? ఎలా కంట్రోల్ చేసుకోగలం? ఎలా సాధు చేసుకోగలుగుతాం మనల్ని మనం? మన వల్ల కాదు. మరి ఎలా అని అంటే బైబిల్లో దేవుడు రాయించాడని చూద్దాం. మనం 119వ కీర్తన 11వ వచనం. నేదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇప్పుడు హృదయం యొక్క తలంపులు చెడ్డవన్నాడు, నాలుక చాలా ప్రమాదకరమైంది అన్నాడు. అంటే హృదయంలో నుంచి వచ్చే మాట ఆ నోటి నుంచి వస్తుంది కాబట్టి, హృదయంలో నుంచి బయలుదేరి నోటిలో నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి బాగినాలి. ఇప్పుడు మనం కాపాడుకోవాల్సింది నోరును కాదు, హృదయాన్ని. హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి అని అంటే ఆయన అంటున్నాడు, నేను పాపం చేయకుండానట్లు నీ మాటని, నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. అర్థమవుతుందా అండి?
ఇప్పుడు ఎలా కాపాడబడతాం? నాలుక నుంచి కానీ హృదయంలో నుంచి కానీ ఎలా రక్షింపబడతాం? దేవుడేమో సాధువుల్ని కాపాడుతున్నాడు. సాధుతత్వాన్ని చేయగలిగిన లక్షణం ఎక్కడుంది? ఆ లక్షణాన్ని పట్టుకోవాలి మనం. లేకపోతే నాలుక చాలా ప్రమాదకరమైంది, అది ప్రకృతి చక్రములకి చిచ్చు పెడుతుంది అని చెప్తున్నాడు ఆయన. అలాంటి నాలుక నుంచి మనం కాపాడబడాలి. అలాంటి హృదయం చెడ్డదైన హృదయం నుంచి కాపాడబడాలి అంటే మన వల్ల కాదని చెప్పేశాడు దేవుడు. ఎవరి వల్ల అవుద్ది అని అంటే ఆయన చెప్తున్నాడు, దావీదు గారు అక్కడ రాస్తూ, నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ మాటలు ఉంచుకొని ఉన్నాను. అదనమాట. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది, మన మాట ఉందే, మన నోటి నుంచి వచ్చే మాటని మనం సాధు చేయలేం, కానీ దేవుని మాట కంట్రోల్ చేయగలదు. దేవుని శక్తి, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట కంట్రోల్ చేయగలదు. దేన్ని కంట్రోల్ చేయగలదు? నీ నాలుకని కంట్రోల్ చేయగలదు. అంతేకాకుండా నీ హృదయాన్ని కంట్రోల్, నీ దేహాన్ని అంతటిని కంట్రోల్ చేయగలిగిన శక్తి, సామర్థ్యము దేవుని మాటలో ఉంది. అర్థమవుతుందా? బర్త్డే బాయ్, సాధు ఎలా చేయగలుగుతావు నువ్వు అంటే మన వలన కాదని దేవుడు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు మనల్ని సాధు చేసేదంటే దేవుడే చేయాలి. ఈ లోకంలో ఉండిన సమస్తాన్ని మీద మనుషులకు అధికారం ఇచ్చాడు దేవుడు, అన్నిటిని సాధు చేయగలడు, అంత శక్తిని ఇచ్చాడు. కానీ తన్ను తాను సాధు చేసుకోలేని బలహీనతల్లో పడిపోయాడు మనిషి. అంతే కదండి? తన్ను తాను రక్షించుకోలేని, తన్ను తాను కాపాడుకోలేని బలహీనతల్లో పడిపోయాడు. దేవుడు కాపాడుతానన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి ఆ రక్షణలో ఉండగలిగిన సామర్థ్యం కానీ, శక్తి కానీ, బలం కానీ లేక బలహీనమైన స్థితిలో ఉండినప్పుడు దేవుని మాటని భూమి మీదకి పంపించి ఆ మాట నిన్నేం చేస్తుంది? సాధు చేస్తుంది. ఆ మాట నిన్నేం చేస్తుంది? కాపాడుతుంది. ఆ మాట నిన్నేం చేస్తుంది? రక్షణలోనికి నడిపిస్తుంది. ఈ స్వల్పకాలమైన ఆయుష్ గురించి కాదు, కానీ దేవుడి యొక్క ఉద్దేశము మనము నిరంతరం యుగాలు తరతరాలు దేవుడితో ఉండబోతున్న ఆ లైఫ్ ఉందే, లేకపోతే ఆ జీవితం ఉందే, ఆ భవిష్యత్ కాలం ఉందే, దాని గురించి దేవుడు బైబిల్ని రాయించాడు. బైబిల్లో మాటలు మన కొరకు పొందుపరిచాడు. దాటితే మన ఈ భౌతికమైన కాలం దాటితే ఒకటి ప్రమాదమైన ఉంది, లేకపోతే ఒకటి పరలోకమైన ఉంది. దా విషయంలో మనము ఇక్కడ ఏం చేయగలగాలి? క్రమశిక్షణ కలిగి కదా, సమస్తాన్ని లోబరుచుకునే అంత జ్ఞానం కలిగి నడుచుకునే స్థితి కావాలి కదండి. ఎలా కాపాడుతానంటున్నాడు? మాట విని. అక్కడ 9వ వచనంలో ఒక మాట చూడండి, యవనస్తులకు మరి ముఖ్యంగా రాయించాడు దేవుడు. 9వ వచనం, యవనస్తులు చెప్పండి దేని చేతన శుద్ధిపరచుకుంటారు? ఆలోచించి చూడండి. దేని చేతనండి? మీ నడత, అంటే మీ నడిపింపు కానీ, మీ ఆలోచనలు కానీ, మీ ప్రయాణాలు కానీ, మీ ఉద్దేశాలు కానీ, మీ భవిష్యత్ కాలంలో ఏదైనా కానీ నడత మీరు ఎలా శుద్ధి చేసుకోగలుగుతారు? దాన్ని సరిగ్గా నడిపించుకోగలుగుతారు అని అంటే కింద అంటున్నాడు చూడండి, ఎట్లనో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలంటే జాగ్రత్తగా చూసుకున్నటను బట్టి కదా. చర్చిలో కూర్చొని పండు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ మధ్యలో బైబిల్ చూస్తున్నాడు, వాక్యాన్ని తీస్తున్నాడు, పేజ్ నెంబర్ చెప్పగానే టక్కున అక్కడికి వెళ్ళిపోతున్నాడు కదా. ఆ పుస్తకాల పేర్లు చెప్పినప్పుడు కూడా ఆయనకు అర్థమైంది. అలాగున జాగ్రత్తగా ప్రతిరోజు ఆయన వాక్యాన్ని వెతకాలి. ఆ వాక్యంలో ఉండిన ఆ శక్తిని, ఆ బలాన్ని పొందుకోవాలి. అప్పుడే ఈ దేహాన్ని సాధు చేయగలుగుతాం కదండి. లోకమంతటిని సాధు చేసే శక్తి మనిషికి ఇచ్చాడు, కానీ ఈ మనిషే దేవుడు సాధు చేస్తానంటే కొన్ని విషయాల్లో లోబడలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థం కాదండి, దేవుడు రాయించిన బైబిల్ గ్రంథంలో ఉండిన ఆ అమోఘమైన జ్ఞానము ఇప్పుడు మనకు అర్థం కాదు. కానీ ఒకవేళ రేపటి దినంలో అర్థమయ్యేటట్లు ఉంటుందేమో. అక్కడ అర్థం కాకుండా ఉండడానికి ఇక్కడనే మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదండి. బైబిల్లో సాధువులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే యాకోబు గారి గురించి రాయించాడండి దేవుడు, తెలుసు కదా మీకు. ఆయనని సాధువు అనేటట్టు రాయించాడు. ఆయనని గొప్ప స్థితిలోనికి మార్చాడు. ఆయనని కాపాడుతూ రక్షిస్తూ తీసుకొచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుతూ రక్షిస్తూ తీసుకొచ్చాడంటే కొన్ని సంవత్సరాలు దుర్దేశంలోనూ లేకపోతే దుర్దినాల్లోనూ
యాకోబు గారు ఉన్నారు, కొన్ని సంవత్సరాలు 21, ఆయన యవన కాలంలో 21 సంవత్సరాలు దుర్దశలో ఉన్నాడు, దుర్దినాలలో ఉన్నాడు. అక్కడిలో నుంచి బయటకు వచ్చే సందర్భంలో ఆయన మాట్లాడతాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను రక్షింపబడ్డాను, కాపాడబడ్డాను అని ఒక సాక్ష్యాన్ని ఆయన చెప్పగలుగుతాడు కదా. ఇలా ఉన్న భక్తులు చాలామంది దేవుడికి సాధువులుగా ఉన్న వాళ్ళు రక్షింపబడ్డారు, కాపాడబడ్డారు. ఈ భౌతిక సంబంధమైన విషయంలో కావచ్చు, ఆధ్యాత్మికమైన సంబంధమైన విషయంలో కూడా కావచ్చు. అక్కడి విషయమని కాదు, ఇక్కడ కూడా ఇహమందును పరమందును నీకు 100 రెట్ల ఆశీర్వాదం ఉంది అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి నువ్వు ఇక్కడనైనా క్షేమంగా నెమ్మదిగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, అక్కడనైనా నువ్వు దేవుడి దగ్గర ఉండాలంటే మాట ముఖ్యం. దేవుని మాట చాలా ముఖ్యం. అది బలమైనది, వాడిగల 2 అంచుల ఖడ్గము వంటిది. ఈరోజు మనం చూసాం గండ్రగొడ్డల లాంటిది కూడా అని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. అంత గొప్పది మాట. భూమి ఆకాశాలైనా అది మాట మాత్రం, ఆ మాట నీ హృదయంలో ఉండాలి. ఆ మాట నీ హృదయంలో ఉంటే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, విస్తరిస్తావు. ఈ 14 సంవత్సరాలే కాదు, నీ జీవితకాలం అంతా నువ్వు గొప్ప స్థితిలోనికి వెళ్ళాలంటే, గొప్ప స్థితిలో ఉండాలంటే, గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నువ్వు ఆ మాటలు హృదయంలో ఉంచుకోవాలి. నీ నడతను శుద్ధి చేస్తాయి, నిన్ను ఫిల్టర్ చేస్తాయి, ఆ మాటలు నిన్ను బాగు చేస్తాయి, నిన్ను స్వస్థపరుస్తాయి, నిన్ను నడిపిస్తాయి. నీ చదువులో, నీ ప్రయాణాలలో, నీ భవిష్యత్ కాలం అంతటినీ జీవనకరముగా మార్చే శక్తి ఈ భూమి మీద ఎక్కడ లేదు. ఒక గట్టి మాట చెప్తున్నా, మీ తల్లిదండ్రుల వల్ల కూడా కాదు, నీకుండిన నీ సహోదరులు ఎవరి వల్ల కాదు. దేవుని మాట అంత గొప్పది, అంత ప్రాముఖ్యమైంది. దావీదుని కాపాడింది, దావీదుని నిలబెట్టింది, భవిష్యత్ కాలంలో ఎప్పటి వరకు కూడా జ్ఞాపకం చేసుకునేటట్లు చేసింది. అందుకే ఆయన అన్నాడు, నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఎవరి హృదయంలోనైతే ఈ వాక్యం ఉంటుందో వాళ్ళు తప్పకుండా పాపం చేయలేరు. పాపం చేయించేది ఏదని చెప్తున్నాడు? శరీరంలో ఉండిన అవయవంలోనికి వచ్చే మాటని హృదయంలో నుంచి వస్తుంది. ఇదంతా పాప ప్రపంచం మన శరీరం పాపంలోనికి, నరకంలోనికి నెట్టడానికి ప్రయాసపడుతుంటుంది. కాబట్టి దీన్ని జయించగలగాలి. దీన్ని జయించగలిగిన శక్తి, ఆయుధం ఏదైనా ఉందా అంటే అది దేవుని మాట ఒక్కటే. కాబట్టి దానికి లోబడాలి, దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దాన్ని వెంబడించాలి. ఎవరు? బర్త్డే బాయ్ కదా సంజయ్, నీకే వాక్యం అంతా. నువ్వు దేవుని మాటకు లోబడినట్లయితే ప్రతిరోజు మందిరంలో దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్న సమయాల్లో వచ్చి కూర్చొని దాన్ని వినడానికి, దాని ప్రకారం నడవడానికి, దాన్ని ధ్యానించడానికి, దాన్ని పరిశీలన చేయడానికి నువ్వు కొంచెం ఆసక్తి చూపితివా, 2 విధాల లాభం నీకు, ఇక్కడను పరలోకంలో. అలాంటి స్థితి ఒక్క వాక్యంలోనే దేవుడు పెట్టి ఈ భూమి మీదకి అందించాడు. అర్థమవుతుందండి వాక్యం? అర్థమైంది ఇంతవరకు అయితే? ఇంకా ముందుకు వెళ్ళనా, ఆపేనా? టైం అయిపోతుంది కదా, 9 అయింది. కాబట్టి ముగించుకుందాం. నేను పెద్దగా ప్రిపేర్ కూడా ఏం కాలేదు, ఎందుకంటే చుట్టాలు వచ్చిన పరిస్థితుల్లో మనం గమనించగలుగుతాం. వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి కొన్ని మాటల్ని నేను ధ్యానించాలని ఆశపడి వచ్చాను. అయితే ఈ మాటలు ఇంతవరకు అర్థమైతే మనకు చాలా మేలు, చాలా ఆశీర్వాదకరం. కాబట్టి మనం చేయలేని పనులని దేవుని మాట చేయిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుని పిలుపు ఏంటంటే, ఆయన మాటకు లోబడి బ్రతకండి, ఆయన మాటని గౌరవించండి, ఆయన మాటని సన్మానించండి, ఆయన మాటని ప్రేమించండి. అప్పుడు మీ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏలెత్తి చూయించలేని పరిస్థితిలోనికి దేవుడు తీసుకువెళ్తాడు అనేది సత్యం. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో ఫలింపబడి ముందుకు దేవుడు కొనసాగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం, నీ కుమారుడు నాయన మరి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని మాటలు ధ్యానించాం. ఆ మాటల్లో ఉండిన సారం, ఆ మాటల్లో ఉండిన సత్యం, ఆ మాటల్లో ఉండిన నీ ఉద్దేశం, నీ సంకల్పం, నీ అనాది కాల ప్రణాళికని నీ పిల్లలు గ్రహించి, ఈ శరీరం తండ్రి సాధు చేయజాలలేడు ఏ మనిషి. కాబట్టి